ఇక బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము, విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. సెకండ్ పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు. తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు, ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. చెట్టు లెక్క పెరిగితే ఏం ప్రయోజనం లేదు సమాజానికి, ఆవగింజంత అయిన అవగాహన ఉండాలి. మమ్మల్ని బలహీనం చేసేటట్టు, మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది.